కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 3వ తేదీన ధనుసు రాశి జాతకులు సాయంత్రం వరకు ఆగండి, మీ కల నెరవేరుతుంది. ఓపిక పట్టండి, ఉగ్గ పట్టుకోండి. సాయంత్రం దాటాక మీ యొక్క కోరిక నెరవేరక మానదు. ఇది మీ కల అని చెప్పొచ్చు. ఏం జరగబోతుంది ధనుసు రాశి జాతకులకు? ఆ యొక్క కల ఏమిటి? ఏ రూపేణా అది తీరబోతుంది? తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి మా విన్నపం ఏమిటంటే వీడియో పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ రోజున గోచార రీత్యా ఇలా జరగబోతుందని మా జ్యోతిష్కులు మీకు తెలియచేస్తున్న ఈ అంశాన్ని అశ్రద్ధ వహించకుండా ప్రతికూలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ దేవత ఆరాధనతో పాటుగా ఈ పరిహారాలు కూడా పాటించండి. మీకు అంతా మేలుదాయక ఫలాలు కలుగుతాయి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దామండి. ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రోజున నిజంగా అనుకూలమైన రోజుగా ఈ రాశి జాతకులకు నొక్కి వక్కాణించి చెప్పడం జరుగుతుంది. అదేంటి, ప్రతిరోజు కూడా అనుకూలమైన రోజు అని అంటారు, లేదా నష్టపూరితమైన రోజు అంటారు. అసలు నిజంగా ఇవన్నీ జరుగుతాయా? గోచర రీత్యా మనకి ఫలితాలు అనేవి రోజు రోజుకి మారతాయా అంటే ఖచ్చితంగా మారతాయండి. గ్రహాల స్థితిగతుల ఆధారంగా రాశి చక్రంలోని 12 రాశుల మీద ప్రభావాలు పడుతూ ఉంటాయి. రోజు రోజుకి మన జీవితంలో కొన్ని రకాల మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయి. అదే విధముగా ఈ రోజున ధనుసు రాశి జాతకులకు ఒక శుభవార్త వస్తుంది. ఇటువంటి శుభవార్తలతో మీ జీవితం చాలా ఎక్కువగా మలుపు తిరగబోతుంది. ఇలా ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్న మాటలే కదా అని అశ్రద్ధ వహించొద్దు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏ శుభవార్త వినలేదు, విననే లేదు అంటూ నిరాశ చెందవద్దు. ఈ యొక్క సమాధానాన్ని మీరు మిమ్మల్ని తృప్తిపరచుకోవడం కోసం అనుకుంటున్నారు. కానీ జీవితంలో శుభవార్త అయినా అశుభవార్త అయినా మన చేతిలోనే ఉంటుంది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో అశ్రద్ధ వహిస్తే అది అశుభవార్త అవుతుంది. శ్రద్ధ వహిస్తే తప్పక శుభవార్తే అవుతుంది. ఈ యొక్క మంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్న మీకు ఈ రోజున ఎన్నో అంతుచిక్కని సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఈ రాశి జాతకులు చాలా మందికి కూడాను ఒక్కొక్క రకంగా ఒక్కో విధంగా ఉంటుంది. మీరైతే ఏం చేయాలో అర్థం కాక ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ రోజు ఈ వీడియో మీకు ఒక గొప్ప సందేశం అవుతుంది. మంచిగా మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. మంచి సమాధానం అయితే దొరుకుతుందండి. మీ యొక్క మనసులో మెదిలే చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఈ రోజున ఈ వీడియోలో చెప్పే ఈ మాటలు మంచిగా మీకు బోధపడతాయి. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. రెట్టింపు ఉత్సాహంతో మీ జీవితం మీద మీరు తిరుగుబాటు చేస్తారు. ఎందుకు కష్టానికి ప్రతిఫలితం రాదు అని మీరు తిరగబడతారు. భగవంతుని అనుగ్రహం మీతో పుష్కలంగా ఉందండి. సమస్య మీద తిరుగుబాటు చేయండి. మీ కష్టం మీద చేయండి, ఫలితం వస్తుంది. అలా కాకుండా నిరాశ చెందుతూ కూర్చుంటే ఏం జరుగుతుంది చెప్పండి? రాజు కన్నా మొండివాడు బలవంతుడు అంటారు. అంటే మొండివాడు ఏదైనా చెయ్యగలడు కదా. మనం కూడా అంతే మొండిగా ఉండాలి. పట్టు వదలని విక్రమార్కుడిలా ఉంటే మన కష్టానికి తగ్గ గౌరవమైనా వస్తుంది. ఫలితం దక్కినా దక్కకపోయినా అందరి ముందు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశి వారి యొక్క జాతక ఫలాల గురించి చూస్తే ఈ రోజున ఏం జరుగుతుంది అంటే గనక ముందుగా వీరి వ్యక్తిత్వం గురించి మనం ఇక్కడ ఎక్కువగా మాట్లాడుకోవాలి. బంధాలకు అనుబంధాలకు
చక్కటి ప్రాధాన్యత ఇచ్చే తత్వం ఉంటుంది. అప్పుడప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క కోపాన్ని, చిరాకును మీరు చాలా వరకు కంట్రోల్ చేస్తారు. కానీ మీ కోపానికి అర్థమైతే ఉంటుందండి. దేని గురించి అయితే ఆ కోపం వస్తుందో, అసలు ఆ కోపాన్ని మరల మీరు తగ్గించుకోవడానికి వెంటనే ఏం చెయ్యాలి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారండి, వీరిని చూసినప్పుడు వీరికి కోపం ఊరికే వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఆ కోపం వెనుక చాలా ఎక్కువగా ఏదో ఒక తెలియని బాధ అయితే దాగి ఉంటుంది. మీరు బయటపడరు. అలానే ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా వీరికి చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు మోసే బుద్ధి ఎక్కువ. వీరిని పలకరించని సమస్య లేదు. చిన్నప్పటి నుంచి వీరు చూడని కష్టం లేదు. అలా అని కష్టాన్ని చూసి నిరాశ చెందరు. ప్రతి ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం ఉంది. ఎందుకు అంటే కష్టాలను వీరు ఎన్నింటినో చూశారు. చూడని కష్టం లేదు. వీరి దగ్గర దొరకని సమాధానం కూడా ఉండదు. చాలా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ మాకు పలానా బాధ ఉందని వీరు వేరొకరితో చెప్పడం ఎవ్వరికి ఈ యొక్క సిచ్యుయేషన్ కనబడే ఉండదు. ఎందుకంటే ఇటువంటి సిచ్యుయేషన్ వీరు రానివ్వరు. మాకు ఉన్న సమస్యలు తీర్చండి, ఏదైనా సాయం చెయ్యండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచి ఎవరిని అర్థించరు అన్నమాట. అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవరి దగ్గర చెయ్యి చాపరు. ఎవరికైనా ఏదైనా కావాల్సి ఉంటే మాత్రం వీళ్ల దగ్గర ఉన్నా లేకపోయినా దాంట్లో అంతో ఇంతో సర్ది మరి ఏదో ఒక విధంగా సాయం అయితే చేస్తారు తప్పితే ఎవరి దగ్గర కూడా అనవసరంగా ఒకరి మీద ఆధారపడి బ్రతుకుదామని ఎప్పుడూ కూడా కలలు అనుకోరు. వీరి వ్యక్తిత్వం ఎప్పుడూ ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతి ఆలోచనలు ఎప్పుడూ ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వీరి మనస్తత్వం అనేది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఉంటుంది. మంచి ఆలోచనలతో ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకోరు. భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం అన్ని రాశుల వారికి ఉంటుందండి. కాకపోతే వీరికి కాస్తంత ఎక్కువే ఉంటుంది. కొన్ని శుభవార్తలు ఈ రోజున అందుకుపోతున్నారు. వీరి జాతక ఫలాల ఆధారంగా, గ్రహాల యొక్క గోచర పరిస్థితుల ప్రకారంగా ఈ రోజున కొన్ని శుభవార్తలు వినబోతున్నారని నొక్కి వక్కాణించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున జాతక ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క విధంగా మంచి శుభవార్తలు వస్తుంటాయి. కొంతమందికి ఏమిటంటే అంతగా కలిసి రాదు అన్నమాట. కలుసుబాటుగా ఉండదు. మీ యొక్క కర్మ ఫలాల ఆధారంగా ఇది జరగొచ్చు. ఏ కర్మ అంటే ఏ విధంగా మనము ఏ జన్మలో ఏదో ఒక విధంగా ఏదో ఒక తప్పిదం చేస్తూ ఉంటాము, లేదా మంచి చేస్తూ ఉంటాము. కానీ ఏదో ఒక రోజున దాని ప్రతిఫలితం పొందుకుంటాము. అయితే ఆ ప్రతిఫలితం పొందుకునే రోజున మనకి సంతోషమా దుఃఖమా అనేది ఆ రోజునే ఆధారపడి ఉంటుంది. దానికి కట్టుబడి ఉండక తప్పదు. భగవంతుడు ఇలా మనకి నిర్దేశిస్తాడు. కాబట్టి కాలం యొక్క అనుకూలతతో కొంతమందికి శుభవార్తలు వస్తే ఇంకొంతమంది అశుభ వార్తలను వింటూ ఉంటారు. అనుకూలంగా లేని సమయాలు పొందుకుంటూ ఉంటారు. ఇలా ఏ రోజు ఎవరికి, ఏ మనిషికి ఏ సమయంలో ఎలా ఉంటుంది అనేది తెలియదు. కొన్ని విషయాల్లో ఏమిటంటే ఈ రాశి పరంగా ఇలా ఉంటుందని కొంతమంది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. కొన్ని విషయాలు ఆధారం చేసుకుని ఇలా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత ఈ రాశి వారు ఈ రోజున సంతోషంగా, ప్రశాంతంగా సమయాన్ని స్పెండ్ చేయబోతున్నారు. చాలా విషయాలకు సంబంధించిన చర్చలు ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు కుటుంబంలో చాలా ప్రశాంతంగా గడపబోతున్నారు. మీరు ఈ రోజున అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎక్కువగా సక్సెస్ ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. ఏ పని చేసినా విజయం సాధించడం కోసం కష్టపడే మీ తీరు ఈ రోజున విజయ దుందుబి మ్రోగించబోతుంది. పని చెయ్యరా అంటే ఖచ్చితంగా చేస్తారు. 100కి 200% చేస్తారు. వీరితో ఉన్న వారికి కూడా గౌరవం తెచ్చిపెట్టే విధంగా వీరి యొక్క మాట తీరు, చేతల తీరు ఉంటుంది. విజయాన్ని పొందే వరుసలు ఈ రాశివారు అందుకే ఎప్పుడూ ముందంజలో ఉంటారు. కానీ కొన్ని సమస్యలు, అవాంతరాలు వెనక్కి లాగేసినా, కానీ మీరు ఊహించని రీతిలో బంతి గోడకేసి కొడితే ఎంత ఫోర్స్ గా ముందుకు వెళ్తుందో, కష్టం వెనక్కి లాగినా అంతే ఫోర్స్ గా ముందుకు వెళ్తారు. అదృష్ట శాతం ఎక్కువగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం కూడా తోడై ఉంటుంది. ఏమిటంటే వీరు చేసే కొన్ని నెగ్లిజెన్స్ పనుల వల్ల 1 అనుకూలంగా ఉంటే 10 అననుకూలంగా మారిపోతున్నాయి.
ఈ యొక్క అననుకూలత కొన్ని రకాల స్థాయిల వరకు కూడాను మిమ్మల్ని ఇబ్బందికరంగానే ఉంచుతుంది. భగవంతుని యొక్క నామస్మరణ చేయండి. ఉపవాసాలు చేయడం, దేవాలయాల చుట్టూ తిరగడం, భగవంతునికి మీరు ఏదైనా మొక్కులు ఉంటే చేయడం లాంటివి చేయండి. అనుకూలంగా లేని పక్షాన మీకు కోపం అంతా ఇంత రాదు. దైవ దూషణ ఎప్పుడూ చేయకూడదు. దైవాన్ని నిందించడం లాంటివి చేయకూడదు. దైవ దూషణ చేస్తూ ఉంటారు. దైవాన్ని నిందించడం, దైవానికి దూరం అవ్వడం ఒక్కటే. ఇలాంటి పనులు చేయకూడదండి. ఇలాంటివి చేయడం వలన చాలా తప్పు. మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మనసు మారకూడదు. కష్టమొచ్చినా సుఖమొచ్చినా భగవంతుడే అన్నీ ఇస్తాడు. ఇచ్చిన భగవంతుడు తీసుకుంటాడు. తీసుకున్న భగవంతుడు తప్పక ఇస్తాడు. మీరు ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఇవ్వడము తీసుకోవడం భగవంతుని యొక్క అనుగ్రహం. అది భగవంతుని అనుగ్రహం పొందుకోవడానికి మనం కష్టపడాలి. మనం భగవంతునికి ఏం చేయాలి చెప్పండి? మనం భగవంతునికి ఇచ్చేది ఏమీ లేదు. కానీ భగవంతుడు మనకి అప్పు ఉంటాడు. ఎప్పుడో తెలుసా? పేదవారికి మనం సాయం చేసినప్పుడు. పేదవారికి ఏదైనా ఏ రూపంలో అయినా సాయం చేస్తే భగవంతుడు ఆ అప్పును తిరిగి మీకు రెట్టింపుగా ఫలితాలు కలగచేస్తాడు. కావున ఈ యొక్క సూత్రాన్ని అనుసరించండి. మన మనస్తత్వం ఎప్పుడూ ఒకేలా ఉండాలి. కష్టమొచ్చినా సంతోషమొచ్చినా సమభావంతో స్వీకరిస్తేనే భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతాము. కానీ కొంతమంది దూరం అయిపోతున్నారు. కావున మీరు ఈ యొక్క తప్పిదాన్ని అస్సలు చేయవద్దండి. ఈ వీడియోలో మీకు ఇది సూచన కావచ్చు, లేదా హెచ్చరిక కావచ్చు. కానీ తీసుకునే విషయంలో మాత్రం పాజిటివ్ గా తీసుకోండి. ఇది మా అభ్యర్థన. కష్టాలు, సమస్యలు భగవంతుడు పెట్టేటటువంటి పరీక్షలు. కాలం ఆ యొక్క పరీక్షలకు సమాధానం చెప్తుంది. భగవంతుడే ఏదో చేస్తున్నాడు, ఏదో ఇబ్బంది పెడుతున్నాడు అనే భ్రమలో భగవంతుణ్ణి మీరు దూషిస్తున్నారు. ఈ యొక్క ఏదైనా ఆపద వచ్చినా మనుషులు ఎవ్వరూ కాపాడరండి. భగవంతుడే కాపాడతాడు. ఈ రోజుల్లో ఇది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కలికాలము. భగవంతుణ్ణి నమ్మడం మానేశారు. స్వశక్తి మీద పైకి వస్తున్నాము అనుకుంటున్నారు. ఇది అపోహ మాత్రమే. భగవంతుని మీద ఆధారపడి బ్రతకాలి. కష్టమైన నష్టమైన ఏదైనా భగవంతుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంగా బ్రతుకుతున్నాం కాబట్టి ఈ విధంగా ఉండాలి. ఆధ్యాత్మిక పరంగా భగవంతునికి దగ్గరగా ఉండాలి. భక్తి గీతాలు వినాలను, లేదంటే భక్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలను, ఇలా ఏదో ఒకటి తపన ఎక్కువ ఉంటుంది ఈ రాశి జాతకులకు. భగవంతుని పాద పద్మాల యందు లీనమైపోయి మనసుని ఎప్పుడూ కూడాను భగవంతుని ఆరాధన వైపు మనం ఉంచుకోవాలి. ఈ రాశిలో కొంతమంది ఇలానే ఉన్నారు. ఇంకొంతమంది కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు పడుతున్న వారికి ఈ యొక్క వీడియోలో ఈ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక వీరికి ఏదైనా అనుకూలంగా లేని సమయంలో భగవంతుడు పలానా రోజు వీడు మనకి ఇలా ఉన్నాడు, మనకి ఈ విధంగా ఉంటున్నాడు, మనల్ని నమ్మి ఉంటున్నాడు కాబట్టి చెయ్యి విడిచి పెట్టకూడదు అనే భావన భగవంతుడిలో కూడా ఉంటుందండి. ఎక్కువగా సంపాదించాలను, లేదంటే ఎక్కువగా ఉన్న దాంట్లోనే మేము సర్దుకుపోవాలను, ఇలాంటి ఆలోచనలు ఏమీ కూడా పెట్టుకోకుండా ఎంత ఉంటే అంతలోనూ తృప్తి పడండి. ఎందుకంటే లేని దానికోసం ఆరాటపడ్డం వలన మన సమయము వృధా అయిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉండదు. ఉన్నదాంతో తృప్తి పడితే గంజి కాసుకొని తాగినా తృప్తి ఉంటుంది. నిరాశ నిస్పృహలతో జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది. మీ చేతి ద్వారా ఈ రోజున కొంతమంది ధనం అయితే అందుకోబోతూ ఉన్నారు. అయితే మీ చేతికి కూడా కొంతమంది ధనం ఇవ్వబోతున్నారు. ఈ ధనం విషయంలో మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం అయితే అందుకోబోతున్నారు. కానీ ధనం ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ద్వారా కొంతమంది ధనాన్ని తీసుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. కాబట్టి ఏమిటంటే ధనానికి సంబంధించిన విషయాల్లో కొంచెం అప్రమత్తత తీసుకోండి. కుటుంబ సభ్యుల మాట కూడా పరిగణలోకి తీసుకోండి. అలాగే ఈ రోజున విజయం చేకూరే విధంగా అన్ని పనుల్లో అద్భుతవంతంగా, బ్రహ్మాండవంతంగా అన్ని రంగాల వారు రాణిస్తారు. ఇందులో ఏ మాత్రమూ అసత్యమే లేదు. అలాగే వ్యాపారంలో కూడా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుంది. భగవంతుని యొక్క నిండు ఆశీస్సులు మీపైన ఈ రోజు నిత్యము ఉంటాయి.
చేపట్టే పనుల్లో ఎక్కువ విజయమే వస్తుంది. చెడు ఆలోచనలతో ఈ రోజున ఏ పని చేపట్టవద్దు. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేసి మీ యొక్క పనులను ముందుకు చేసుకుంటూ వెళ్లిపోండి. ఈ రోజు భగవంతుడు చూస్తున్నాడు అనే భయం మీకు ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించడండి. మన మనసులో ఉండే మంచి చెడే మనకి మంచి చెడు కలగజేస్తాయి. ఈ రోజున సన్మార్గంలో ఉండండి. సత్యమే మాట్లాడండి. అసత్యాన్ని విసర్జించండి. మనుషుల పట్ల ప్రేమగా ఉండండి. ఈ రోజు ఇలా ఉంటే దక్కే ప్రతిఫలితం చూస్తే మీకు జీవితాంతం ఇలాగే ఉండాలనిపిస్తుంది. సన్మార్గంలోనే నడవాలనిపిస్తుంది. మీలో మార్పు మొదలైతే మీ జీవితంలో, కుటుంబంలో కూడా మార్పు మొదలవుతుంది. ఎంత కఠిన సమస్య అయినా పరిష్కరించుకునే విధానం, తీరు తెన్ను ఈ రోజున మీకు తప్పక అలవడుతుంది. కావున నిశ్చింతగా ఉండండి. నిశ్శబ్దంగా జరిగే విషయాలు చూడండి. విషయాలను చూసి అనుభవాలు నేర్చుకోండి. ఈ రోజున శివారాధన చేసుకోండి. పరమేశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు పొందుకుంటారు. మీరు సక్సెస్ ని ఎక్కువగా పొందుకుంటారు. సక్సెస్ రేటు ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఒక విషయంలో చాలా మైనస్ పాయింట్ గా ఉందండి. అది ఏమిటంటే గనక కుటుంబానికి సంబంధించిన విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. జీవిత భాగస్వామితో కావచ్చు, లేదంటే తల్లిదండ్రులను కావచ్చు, లేదంటే పిల్లలను కావచ్చు, ఇలా కొంతమందిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. వారితో కొంచెం సమయం కేటాయించండి. వాళ్ళ మనసులో ఏం భావాలు ఉన్నాయి, వాళ్ళ మాటలు అర్థం చేసుకుని తగినటువంటి అంటే వారికి కావలసినటువంటి సమయాన్ని కేటాయించి ఇవన్నీ అర్థం చేసుకుని వారితో కొంచెం చక్కగా మూవ్ ఆన్ అవ్వండి. ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే కాకుండా వారిని గౌరవిస్తారు. ఇలా మీ మధ్య బంధాలు పెరగబోతున్నాయని చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేయడం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకుని కంటికి కానరాని దూరాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంటికి కానరాని దూరం తొలగిపోయేలా చేసుకోబోతున్నారు. బంధాలు దగ్గర అయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రానికల్లా ఒక విషయం జరుగుతుందని చెప్పాం కదండి. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ మీద ఉన్నటువంటి గౌరవం కూడా మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మరింత రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా దగ్గర అవ్వడం వల్ల మీ మనసు చాలా అంటే చాలా తేలిక పడుతుంది. మిమ్మల్ని కొంతమంది అర్థం చేసుకోవడం లేదని చెప్పి మీరు అనుకున్న వారు కూడా మీకు తగినట్లుగా గౌరవాన్ని అయితే ఇస్తారు. ఇక ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా చక్కగా ఉంటాయండి. ఈ విధంగా మీరు దేని గురించి అయితే పనుల్లో మంచిగా లాభం పొందడం లేదని చెప్పి అనుకుంటుంటే ప్రతి పనిలో కూడా ఈ రోజున సాయంత్రం దాటాక మీకు మంచి శుభవార్త, లాభం వస్తుంది. లాభం కనిపిస్తుంది. ఈ యొక్క జాతకులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ రోజున కలిగే రోజుగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.